అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కసారి కొంతమందికి షుగర్ అనేది అటాక్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అది ఎందుకు అవుతుందండి? అది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్‌లో ఒకటే. జీడీఎం అని జెస్టేషనల్ డయాబెటిస్. అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తుంది. హ్మ్. సడెన్‌గా వస్తుంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తాయి. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తాయి. హ్మ్. అట్లా ప్రెగ్నెన్సీలో జాండీస్ వస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఒక కాంప్లికేటెడ్ పేషెంట్స్ అన్నమాట వీళ్ళందరూ. ఓకే. సో, కొంతమందికి వస్తూ ఉంటాయి. మేబీ జెనెటికల్ కావచ్చు, మేబీ డెవలప్‌మెంటల్ కావచ్చు, హ్మ్. మేబీ లైఫ్ స్టైల్ కావచ్చు. చాలా వేరియస్ కారణాల వల్ల వస్తూ ఉంటాయి. అందుకనే ప్రెగ్నెన్సీలో ప్రతి టైంలో మేము కొన్ని కొన్ని టెస్టులు చేస్తాం. హ్మ్. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనంగానే యాంటీనేటల్ ప్రొఫైల్ ఎలా చేస్తామో, హ్మ్. తర్వాత మళ్ళీ 3 మంత్స్‌కి షుగర్స్ చేస్తాం. హ్మ్. హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా చూస్తాం. యూరిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తాం. హ్మ్. థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఇలాంటివి ఇంపార్టెంట్ క్రూషియల్‌వి మేము చెప్పి ఇప్పుడు అవసరం అండి చెప్పి చేయిస్తూ ఉంటాం. ఓకే. ఈ 4th నుండి 6th మంత్‌లో కూడా ఒకసారి చేస్తారు ఇది. యెస్. ఓకే. చేయాలి కూడా. హ్మ్. దెన్ కమింగ్ టు ద స్కానింగ్స్. హ్మ్. స్కానింగ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఫస్ట్ 3 మంత్స్‌లో లొకేషన్ స్కాన్ చేసేసాము. హ్మ్. హార్ట్ బీట్ వచ్చే స్కానింగ్ ఒకటి చేసుకుంటాము. ఈ 12 వీక్స్ అంటే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి సెకండ్ ట్రైమిస్టర్‌కెళ్ళే గ్యాప్‌ని 13 వీక్స్. హ్మ్. 12 టు 12 వీక్స్. 13 వీక్స్ నుంచి మళ్ళీ రెండో ట్రైమిస్టర్. హ్మ్. ఆ గ్యాప్‌లో ఒకటి చేయిస్తాం. స్కానింగ్ దాన్ని ఎన్‌టీ స్కాన్ అంటాం. హ్మ్. న్యూరల్ ట్రాన్స్‌లూసెన్సీ అని. హ్మ్. జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఓకే. డౌన్ సిండ్రోమ్, హ్మ్. ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా? జెనెటికల్‌గా బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని ఒక స్కాన్ ఇంపార్టెంట్. హ్మ్. దాని తర్వాత డబుల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ కావాలి. హ్మ్. ఇవి కూడా 12 వీక్స్ లోపలే అవగొట్టేస్తాం. ఓకే. సో, ఇక్కడ ఏమొస్తుంది మనకి జెనెటికల్‌గా బేబీ సేఫ్. హ్మ్. ఒకవేళ ఏమన్నా దాంట్లో రిస్క్ గ్రూప్ వస్తే దాన్ని ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేస్తాం. హ్మ్. అంటే కొంచెం బ్లడ్ టెస్ట్‌లు హైయర్ ఎండ్ ఎళ్తాయి. ఓకే. ఎన్‌ఐపీటీ అని. అంటే దాంట్లో కంప్లీట్‌గా వస్తుంది. హ్మ్. అలాగే బేబీ చుట్టూ వాటర్ తీయడము, హ్మ్. దాన్ని టెస్ట్ చేయడము. ఇలాంటివి హైయర్ ఎండ్ అన్నమాట. హ్మ్. కొంతమందికి పెద్దగా అంటే 30, 35 తర్వాత వాళ్ళకి ఈ సిండ్రోమ్స్ వస్తాయి బేబీస్‌కి. హ్మ్. వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. హ్మ్. స్కానింగ్ తోటి, బ్లడ్ టెస్ట్‌లతోటి.